ఇక సర్కారు బడిలో పిల్లలు 40% మందికి ఫ్యాట్ లివర్, సర్కారు స్కూల్లో పిల్లలు 40% ఫ్యాట్ లివర్, ఇక 80% ఐటీ ఉద్యోగులలో ఓబిసిటీ బాధపడుతున్నారని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో 60% మంది ఒబిసిటీలో బాధపడుతున్నారని డాక్టర్ నాగేశ్వరరావు తెలపడం జరిగింది. నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఇవాటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 వరకు జరగనున్నాయి. ఈ ఎగ్జామ్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఇంకా 9,96,97,921 మంది విద్యార్థులు ఈ పరీక్షను హాజరు కానున్నారు అన్నట్టు ఒక వార్త. ఇక 21 జిల్లాలో 39 డిగ్రీల పైన రాష్ట్రంలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక మంగళవారం ఒక్కరోజు 21 జిల్లాలో 39 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్, కనుకొలలో 39.3 డిగ్రీలు నమోదు కాక ఏడాది నుంచే హైయెస్ట్ అని అధికారులు తెలపడం జరిగింది. ఇక బనకచెర్లకు నీళ్లు తీసుకుంటే తప్పేంటి, సముద్రంలో లోకి వృద్ధగా పోయే నీళ్లు రాజకీయాల చంద్రబాబు. ఇక నేను కాళేశ్వరం ప్రాజెక్టును వద్దనం లేదు. ఇక తెలంగాణ ఇంకా ప్రాజెక్టులు కట్టుకోండి, మిగిలిపోయి కిందకొచ్చే నీళ్లు తాము వాడుకుంటున్నామని ఏపీ సీఎం వెల్లడి. ఇక ఫిరాయింపు కేసులో స్పీకర్ కు సుప్రీం నోటీసులు. రాష్ట్ర సర్కారు అసెంబ్లీ సెక్రటరీ ఎన్నికల సంఘంలో పాటు ప్రతివాదులకు జారీగా ఈ నెల 22 లోపు రిప్లై ఇవ్వాలని ఆదేశం. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ బెడ్ అనే తీరు సరికాదని తర్వాత 25కు వాయిదా కూడా వేయడం జరిగింది. ఇక కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి, రాష్ట్రాల వైఫల్యంపై వాటికి వరంగా మారింది. సుప్రీంకోర్టు ప్రజలకు మందులుగా అగ్గువకు దొరకట్లేదని వ్యాఖ్య. సారీ. ఇక ఎల్ఆర్ఎస్ లో అదమరిస్తే అక్రమాలపై ఛాన్స్. ఇక సబ్ రిజిస్ట్రాఫీలో గోల్మాల్కు అవకాశం. ఉన్నతాధికారులు అలర్ట్ గా లేకుంటే బఫర్ జోన్లు ప్లాట్లు క్లియరెన్స్. ఇక 2020లోని 25.67 లక్షల దరఖాస్తులు, 9 లక్షల పైగా అర్హత లేని అనుమానం. ఇక సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో పెట్టిన డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రేషన్ కు ఛాన్స్ అన్నట్టు ఒక వార్త. ఇక నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్. బంజారాస్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్యాంకర్లు, ఇక ఫిల్లింగ్ స్టేషన్ వద్ద బారులు. హైదరాబాద్ లో వేస్ట్ సిటీ నీటి కొరత. ఇక రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నీరుతో పోలిస్తే ఈ మార్చి నాటికి 50% బుకింగ్ పెరుగుదల. ఇక ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యమవుతుండడంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వహణ పెద్ద ఎత్తున పనులు వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసిన ట్యాంకర్లు 5,000 లీటర్లు రూపాయలు 500 కమర్షియల్ అయితే 5,000 లీటర్లు 850 వసూలు చేస్తున్నారు. ఇదే ప్రైవేట్ ట్యాంకర్ నిర్వహణ మొత్తం ఒక్కో ట్యాంకర్ కి ₹1,000 నుంచి 2,000 దాకా వసూలు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ పెరిగింది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తొడుతున్నారు. వారు కూడా రోజుకు 1,500 నుంచి 2,000 ట్యాంకర్లను అమ్ముకుంటున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. నీళ్ల కొరతకు సంబంధించిన అంశాలు. ఇక మహిళా సంఘాలకు 600 బస్సులు సెర్ఫ్ ద్వారా కొనుగోలు చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.